పరిశుద్ధ స్తోత్రం ప్రభా. దేవా సమస్త ఘనత మహిమ నీకే ప్రభా. మరి దేవ వాక్యంలోకి వెళ్తున్నాగా దేవా నీ వాక్కు చేత మాట్లాడమని శ్రావణంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరం కూర్చున్నాం. మత్తయి సువార్త 22వ అధ్యాయము. मत्ती पुस्तक का तो अध्याय 14వ వచనం. 16 वचन. మత్తయి సువార్త 22వ అధ్యాయము 14వ వచనం. मत्ती पुस्तक 22वां अध्याय 16वां वचन. కాగా పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే అని చెప్పెను. చాలండి. హల్లెలూయా हालेलुया హల్లెలూయా. हालेलुया. మరి మనమందరము हम सब जो है పిలువబడ్డ వారమా, ఏర్పరచబడిన వారమా? बुलाए गए लोग हैं या चुने गए हुए लोग हैं? ఎందుకంటే వాక్యము సెలవిస్తుంది क्योंकि वचन ये कहता है పిలువబడ్డ వారు అనేకులు, बुलाए गए लोग तो बहुत से हैं, కానీ ఏర్పరచబడ్డ వారు కొందరే. लेकिन जो चुने गए लोग तो थोड़े से ही हैं. మరి మనమందరం ఏ గుంపులో ఉన్నాము? फिर हम सब कौन से झुंड में हैं? ఏ గుంపులో ఉన్నాము? कौन से झुंड में हैं हम? ఏర్పరచబడిన వారి గుంపులో ఉన్నాము. चुने गए हुए लोगों के झुंड में हैं. మరి పిలువబడ్డానికి ఏర్పరచడానికి తేడా ఏంటి? बुलाए जाना और चुने जाना, इसमें क्या अंतर है? ఎందుకంటే పిలిచింది ఎవరు? क्योंकि बुलाया किसने है? మనుషులు పిలిచారా? मनुष्य ने बुलाया है क्या? సామాన్య పిలిచాడా? सामना ने बुलाया है क्या? ఎవరు పిలిచారు किसने మనల్ని? बुलाया है? దేవుడు పిలిచాడు. खुदा ने बुलाया है. సువార్త ద్వారా దేవుని యొక్క పిలుపు మనకు అందింది. समाचार के द्वारा खुदा की बुलाहट हम तक पहुंची है. మరి అందులో ఏర్పరచబడ్డ వారెవరు? फिर उसमें चुने गए हुए लोग कौन हैं? ఎందుకంటే పిలిచిన వాడు దేవుడే అయినప్పుడు क्योंकि बुलाने वाला जब खुदा है तो మరి ఏర్పరచబడ్డ వారిని వ్యతిరేక డిఫరెన్స్ ఏంటి? फिर जो चुने गए लोगों में बुलाए गए लोगों में फिर क्या अंतर है? మరి పిలువబడ్డం అంటే हम बुलाए गए हैं माने 2 తెస్సలోనికలు दूसरा तेसलोनियों की पुस्तक 2వ అధ్యాయము दूसरा अध्याय 13, 14 వచనం. 13 और 14 वचन. ప్రభువు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలనను మీరు సత్యమును నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మును ఏర్పరచుకొనెను గనుక మేము మిమ్మును బట్టి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింప బద్దులమై ఉన్నాము. మీరిలాగున రక్షింపబడి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలెనని ఆయన మా సువార్త వలన మిమ్మును పిలిచాను. చాలండి. హల్లెలూయా हालेलुया హల్లెలూయా. हालेलुया. మరి ఎందు నిమిత్తము దేవుడు మనల్ని పిలిచాడంట? किस लिए खुदा ने हमको बुलाया है? సువార్త వలన దేవుడు మనల్ని పిలిచెను. सुसमाचार के द्वारा खुदा ने हम सबको बुलाया है. దేని కొరకు పిలిచి किस ఉన్నాడంటే लिए बुलाया है? రక్షణలో నడిపించడానికి దేవుడు మనల్ని పిలిచి ఉన్నాడు. उद्धार में हमें चलाने के लिए खुदा ने हमको बुलाया है. మొదటిది దేవుడు మనల్ని రక్షణ పొందుకోవడానికి ఏర్పరచుకొని దేవుడు మనల్ని పిలిచాడు. सबसे पहले खुदा ने हमें उद्धार दिलाने के लिए हमको चुनकर खुदा ने हमको बुलाया है. ఎందుకంటే क्योंकि మొదట ఏదైతే కేవలం ఇశ్రాయేలుకి చెందిందో जो पहले सिर्फ इजरायलियों के लिए था, అది అన్యులమైన మనకి ఇవ్వడానికి దేవుడు సువార్త ద్వారా రక్షణ ద్వారా మనల్ని ఏర్పరచుకున్నాడు. वो उद्धार हमें जो है, हम जो अन्य जाति है, खुदा ने उनके सुसमाचार के द्वारा हमको जो है चुना है और हमको उन्होंने बुला लाया కాబట్టి है. మొదట మనము సువార్త ద్వారా పిలిచిన వారము, सबसे पहले सुसमाचार के जरिए हम बुलाए गए हैं, పిలువబడిన వారము. हम बुलाए गए हुए लोग हैं. కానీ लेकिन ఏర్పరచబడిన వారము ఏ విధంగా అవుతామంటే चुने गए लोगों के समान हम कैसे बनते ఆ हैं? రక్షణను నువ్వు నిలబెట్టుకున్నప్పుడు నువ్వు ఏర్పరచబడిన వాడు అవుతావు. जब तुम उस उद्धार को निभाए हुए रखोगे ना, तभी तुम चुने गए लोग कहलाओगे. మధ్యలో కుడికి ఎడమకు తిరగకుండా बीच में ना ही दाईं और ना बाईं और मुड़ते हुए, ఎన్ని వచ్చినా కూడా चाहे कितना भी कुछ आए, దేవుని కొరకు నిలబడడము, खुदा के लिए खड़े रहना. వీటన్నిటిని బట్టి इन सब बातों के कारण మనము ఏర్పరచబడిన వారం అవుతాము. हम सब जो चुने गए हुए लोग कहलाते हैं. అందుకే మొదటి వచనం మనం इससे చదివాము. पहले ही हमने वचन में ये पहले पढ़ा है, పిలువబడిన వారు అనేకులు, बुलाए गए तो बहुत से हैं, కానీ लेकिन ఆ రక్షణను పొందుకొని उस उद्धार को पाकर అంతము వరకు సహించి నిలబడేవారు కొందరే. अंत तक सहन करके टिके हुए रहने वाले तो थोड़े ही हैं. అందుకే ఆ రాజ్యము కొరకు ఏర్పరచబడిన వారు కొందరే అని రాస్తుంది. सिर्फ राज्य के लिए चुने गए लोग थोड़े ही है कहकर लिखा है. ఎందుకంటే పిలిచి రక్షణ తీసుకున్నప్పుడు क्योंकि जब बुलाए गए हैं, उद्धार पाए हैं, మధ్యలో కష్టం వచ్చినా, बीच में कुछ मुसीबत आने से దుఃఖం వచ్చినా, या कुछ दुख आने से, ఏ శోధన వచ్చినా, किसी भी प्रकार की शोधन या परीक्षा के आने విశ్వాసములో పడిపోయినా से, विश्वास में चाहे गिर गए तो మనుషులు అంతం వరకు సహించి నిలబడగలుగుతారా? मनुष्य अंत तक क्या सहन करके खड़ा रह सकता है? ఈ కాలంలో ఉన్నట్టు जैसे इस जमाने में होता है, రాబో కాలం ఉండబోతుందా? आज के आने वाले जमाने में वैसा होता है क्या? పూర్వకాలం ఉన్నట్టు ఈ కాలం లేదు. जैसे
पिछला जमाना था वैसा आज का जमाना नहीं है, అలాగే ఈ కాలం ఉన్నట్టు కూడా రాబో కాలం ఉండదు. जैसा ये जमाना है वैसा आने वाला जमाना तो नहीं रहेगा. కాబట్టి इसलिए ఆ కాలములో उस जमाने में ही నిలబడ్డ వాళ్ళు, खड़े रहने वाले ही, అంతము వరకు సహించే వాళ్ళు, अंत तक सहन करने ఆ वाले, రాజ్యము కొరకు ఏర్పరచబడిన వారు. वे उस राज्य के लिए चुने गए हुए लोग हैं. కాబట్టి इसलिए అదే ఇంకో వచనము చూస్తే మొదటి దశలోని మొదటి అధ్యాయము 4వ వచనము, पहला थिस्सलुनीकी पुस्तक पहला अध्याय 4वें वचन में ये लिखा है. మొదటి దశలోని మొదటి అధ్యాయము 4వ వచనము, पहला थिस्सलुनीकी पुस्तक पहला अध्याय 4वां वचन. ఏలియనగా దేవుని వలన ప్రేమింపబడిన సహోదరులారా, మీరు ఏర్పరచబడిన సంగతి అనగా మా సువార్త మాటతో మాత్రము గాక శక్తితోనూ పరిశుద్ధాత్మతోనూ సంపూర్ణ నిశ్చయతతోనూ మీ యొద్దకు వచ్చి ఉన్న సంగతి మాకు తెలియను. చాలండి. హల్లెలూయా. हालेलुया. మరి ఏర్పరచబడిన సంగతి जो चुने गए के यह बात అనగా माने మా సువార్త हमारा सुसमाचार మాటలతో మాత్రము కాక सिर्फ बातों के जरिए ही ना మరి होते దేనితో हुए, అంట, किसके साथ? శక్తితోనూ शक्ति के साथ, పరిశుద్ధాత్మతోనూ पवित्र आत्मा के साथ సంపూర్ణ నిశ్చయతతోనూ और संपूर्ण निश्चय के साथ. ఏర్పరచబడిన వారు. जो चुने गए लोग जो है ఏంటంట? क्या है वो? ఏర్పరచబడిన వారిలో ఏముంటుందంట? चुने गए हुए लोगों में क्या होता है? శక్తితోనూ పరిశుద్ధాత్మతోనూ సంపూర్ణ నిశ్చయతతోనూ. जो है शक्ति के साथ, पवित्र आत्मा के साथ और संपूर्ण निश्चय के साथ. సంపూర్ణ నిశ్చయత అంటే ఏంటి? संपूर्ण निश्चय के साथ माने क्या? హోల్ హార్ట్ యాక్సెప్టెన్స్. जो है तुम जो है उस प्रकार को जो है पूरी तरह से अपना लेते हो. ఎంతమంది కూరగాయలు కొనడానికి వెళ్తారు? కూరగాయలు కొనడానికి ఎంతమంది వెళ్తారు? कितने लोग हैं जो सब्जी भाजी खरीदने जाते हैं? వెళ్తారా? जाते हैं ना? బ్రదర్స్ ఎవరు వెళ్ళరా? ब्रदर्स नहीं जाते हैं क्या? సిస్టర్లు మీరు పంపనంటున్నారు ఈ కాలంలో. जो सिस्टर शायद नहीं भेजते होगे आज के समय में. ఏదైనా ఏరినప్పుడు ఎలా ఏరుతారు? जब चुनते हो तो किस तरह से चुनते हो आप? ఎలా ఎన్నుకుంటారు మీరు కూరగాయల్ని? सब्जियां आप किस तरह से चुनते हो? టమాటాలు, चाहे टमाटर हो, బెండకాయలు भिंडी हो, ఏ విధంగా తీస్తారు? कैसे चुनकर निकालते हो? టమాటా దాన్ని తిప్పి తిప్పి చూస్తారు. टमाटर को घुमा घुमा कर देखते हो. బెండకాయలు ఏ విధంగా చూస్తారు? भिंडी कैसे चुनते हो? ఆ కూరగాయలు వద్దన్నా సరే దాన్ని విరిచి విరిచి చూస్తారు. अगर बेचने वाला मना भी करे फिर भी उसे तोड़ तोड़ के देखते हो हर एक भिंडी को. మరి ఏ విధంగా నువ్వెన్నుకుంటున్నావు? फिर तुम कैसे चुनते हो? ఏ విధంగా నువ్వు నిశ్చయించుకుంటున్నావు ఇది మంచిగా ఉంది, నాకు ఇది కావాలి तुम అని? कैसे निश्चय करते हो ये अच्छा है, ये मुझको चाहिए? అది అన్ని విధాలుగా బాగుంది కాబట్టే కొంటావు. वो सब प्रकार से अच्छा है ये देखकर ही तुम उसे खरीदते हो. కొన్నిసార్లు బ్రదర్స్ ముఖ్యంగా जो है थोड़ी बार ब्रदर्स खास तौर पर ఎప్పుడైనా ఎవరికైనా కూరగాయలు తెమ్మని చెప్తే వెళ్తారు, ఆ బండి వాడిని అడుగుతాడు, వాడు ఏది అడిగితే అది తెచ్చిచ్చేస్తారు. उनसे कहा जाए सब्जी भाजी लाने को, वो जाता है बेचने वाले के पास उस बंडी पर, वो जो उसे कहता है देने को, वो जो कुछ भी देते उठाकर ला लेते हैं. చూస్తే అందులో సగం పాడైపోయినవి ఉంటాయి. देखने पर उसमें आधे सड़े हुए होते ही सब्जियां. ఆడవాళ్ళు ఏమంటారు? स्त्रियां क्या कहती है तब? ఏం చేస్తారు? क्या करती है तब वो? ఆ సగం వంట తిట్లతోనే పోతుంది. उनका आधा खाना पकाना तो वो डांट से ही जो भरता ఆ है. సగం కూరగాయలు చెత్తబుట్టలోనే ఉంటాయి. जो आधी जो सब्जी है वो खराब हुई वो कचरे की దేవుడు కూడా అదే అంటున్నాడు. खुदा भी वही कहता है. నువ్వు ఏర్పరచబడిన గుంపులో ఉండాలంటే నీలో సంపూర్ణ నిశ్చయత ఉండాలి. अगर तुम चुने गए लोगों के झुंड में रहना तो संपूर्ण निश्चय तुम्हें होना चाहिए. అన్ని విధాలుగా మంచితనమును బట్టి నువ్వు ఉండాలి. सब प्रकार की अच्छाई और भलाई से भरे हुए तुम्हें रहना. అన్నిటిని విడిచిపెట్టి నీ దేవుని కొరకు నిలబడే వాడిగా నువ్వు ఉండాలి. सब बातों को छोड़कर अपने खुदा के खातिर खड़े रहने वालों के समान तुम्हें रहना है. ఎక్కడ నిన్ను చూసినా నీ దేవుని నామం మహిమపరచబడే విధంగా ఉండాలి. जहाँ कहीं भी देखा जाए तुम्हारे खुदा का नाम को जो महिमा मिले इस तरह से तुमको रहना ఎందుకంటే है. ఆ కాలంలో దేవుడు ఇశ్రాయేలును ఎన్నుకున్నాడు. क्योंकि कुछ जमाने में खुदा ने इस्राएल को चुना है. ఐగుప్తులో నుంచి కూడా దేవుడు వాళ్ళని బయటికి తీసుకురావడానికే దేవుడు వాళ్ళని ఏర్పరచుకున్నాడు. मिस्र देश से बाहर निकालने के लिए खुदा ने इस्राएल को जो है चुन लिया है. మీరు నా ప్రజలు నేను మీ దేవుడను అని దేవుడు వాళ్ళని ఏర్పరచుకున్నాడు. तो मेरी प्रजाओं में तुम्हारा खुदा हूं कि इस तरह से खुदा ने उनको चुन लिया మరి है. దేవుడు వాళ్ళని ఎందుకు ఏర్పరచుకున్నాడు? इसलिए खुदा ने उनको चुना है. ఐజయా यशाया की पुस्तक, యెషయా గ్రంథము यशाया की पुस्तक 43వ అధ్యాయము 10వ వచనము. 43वां अध्याय उसका 10वां वचन. మీరు తెలుసుకొని నన్ను నమ్మి నేనే ఆయననని గ్రహించినట్లు మీరును నేను ఏర్పరచుకొనిన నా సేవకుడును నాకు సాక్షులు. ఏంటంట? क्या कहते हैं? నాకు मेरे लिए ఏర్పరచుకున్నది ఎందుకంట? चुन लिए गए वे किस लिए हैं? మీరు నాకు సాక్షులు. कि तुम मेरे लिए गवाह हो कहकर. నేనే దేవుడనని
అందుకే सारे लोग ये माने इसलिए వారిని దేవుడు సాక్షులుగా దేవుడు ఎన్నుకున్నాడంట. उनको जो खुदा ने गवाह के तौर पर चुन लिया ఈ है। రోజు మనని కూడా దేవుడు పిలిచినాడు, ఎన్నుకున్నాడు. ఎందు నిమిత్తము? हमको भी खुदा ने आज के दिन बुलाया है, चुन लिया है। किस लिए? కొన్నిసార్లు సాక్ష్యము చెప్పాలంటే మనుషులకు భయం వేస్తుంది. थोड़ी बार गवाही देने के लिए मनुष्य को जो है ना डर लगता है। ఎందుకు భయం వేస్తుంది? किस लिए डर लगता है? ఎందుకు భయం వేస్తుంది? किस लिए डर लगता है? ఎందుకంటే దేవుడు ఇక్కడ అడుగుతున్నాడు, నేను నిన్ను పిలిచింది, నేను నిన్ను ఎన్నుకుందే, నేను నువ్వు నాకు సాక్షిగా నిలబడతావని. खुदा ये कहता है कि मैंने तुम्हें बुलाया इसलिए, चुना इसलिए ताकि तुम मेरे लिए गवाह बनकर खड़े रहो। దేవుడు మన పట్ల అద్భుత కార్యాలు చేస్తాడు. ఎందుకు చేస్తాడు? खुदा हमारे प्रति अद्भुत कामों को करता है। किस लिए वो करते हैं? మన మట్టుకే దాచుకోవడానికా? ताकि उसे हम अपने हद तक छिपा कर रखने के लिए। నేను పొందుకున్నాను చాలు అని సంతోషంగా జీవించడానికా? हमने पाया बस काफी है, खुशी से जीने के लिए। क्या దేవుడు ప్రతి ఒక్కరికి ఒక ఆజ్ఞ ఇచ్చాడు, ఏంటంటే నా సువార్త ప్రకటించండి. खुदा ने हर एक को आज्ञा दी है कि मेरे सुसमाचार को तुम प्रकट करो। कहकर సువార్త ప్రకటించడానికి सुसमाचार को प्रकट करने के కొన్నిసార్లు लिए మనం ఏం చెప్తాము? थोड़ी थोड़ी बार हम क्या करते हैं? ఏం చెప్తాము? हम क्या कहते हैं? ఎలాగ ఒకరిని బలపరుస్తాము? हम कैसे दूसरे को बलवान बनाते हैं? మన సాక్ష్యం ద్వారానే మనం బలపరుస్తాము. हम हमारी उस गवाही के जरिए हम दूसरों को నన్ను बलवान करते కాపాడిన हैं। దేవుడు నిన్ను కూడా కాపాడగలుగుతాడు. मुझको बचाने वाला खुदा तुम्हें भी वो बचा सकता है। నన్ను कहकर స్వస్థపరిచిన దేవుడు నిన్ను కూడా స్వస్థపరచగలుగుతాడు. मुझको चंगा करने वाला खुदा तुम्हें भी चंगा कर सकता है। कहकर నా జీవితంలో ఇటు ఆశ్చర్య కార్యం చేసే దేవుడు నీ జీవితంలో కూడా కార్యం చేయగలుగుతాడు. मेरे जीवन में आश्चर्य कर्म करने वाला प्रभु तुम्हारे जीवन में भी वो कार्य कर सकता है। కాబట్టి దేవుడు మనల్ని ఎందుకు ఏర్పరచుకున్నాడంట? हमको किस लिए खुदा ने चुना है? మనల్ని ఆయనకు సాక్షులుగా నిలబెట్టుకోవడానికి ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు. ताकि हम उनके लिए गवाह के तौर पर खड़े रह सके, इसलिए ही खुदा ने हमको మరి चुना है। సాక్షులుగా ఎట్టి వారు నిలబడగలుగుతారు? उनके गवाह के तौर पर कैसे लोग खड़े हो सकते हैं? కుడికి ఎడమకి తిరిగే వారు నిలబడగలుగుతారా? जो दाईं और बाईं और मुड़ते, क्या वे लोग खड़े हो सकते हैं? क्या మనుషుల వైపు చూసిన వారు నిలబడగలుగుతారా? मनुष्यों की ओर देखने वाले, क्या वे लोग खड़े रह सकेंगे? क्या వాళ్ళ సొంత స్వశక్తిని నమ్ముకున్న వారు నిలబడగలుగుతారా? जो लोग अपनी खुद की शक्ति पर भरोसा करते, क्या वैसे लोग खड़े रह पाएंगे? సాక్ష్యము ఏ విధంగా నువ్వు ఇవ్వగలుగుతావు? गवाही किस तरह से तुम दे पाओगे? ఎవ్వరు చేయలేంది నా దేవుడు చేశాడని చెప్పగలిగినప్పుడే నువ్వు నిలబడగలుగుతావు. कोई नहीं कर सकता है, सिर्फ मेरे खुदा ने कर कर दिखाया। ऐसा कहने के लिए जब तुम सक्षम होगे तभी तुम उनके गवाह के तौर पर खड़े रह सकोगे। కాబట్టి ఈ నమ్మకము ఎవరి మీద ఉండాలి? तुम्हारा भरोसा किस पर होना ఈ चाहिए? నమ్మకము నువ్వు దేవుని మీద ఉండాలి. तुम्हारा भरोसा खुदा पर होना चाहिए। కష్టం వచ్చినా దుఃఖం వచ్చినా ఏదొచ్చినా నీ దేవుని కొరకు నిలబడే వారిగా ఉండాలి. चाहे कोई दुख आए, मुसीबत आए, तुम अपने खुदा के लिए खड़े रहने वाले व्यक्ति के समान होना चाहिए। చాలా మంది రక్షణ పొందుకుంటే చాలు అనుకుంటారు. बहुत से लोग सोचते उद्धार पा लिया हमने, ये काफी है। దేవుడు सोचते। పిలుపుంటే చాలు అనుకుంటారు. खुदा की बुलाहट रही तो काफी है कहते हैं। దేవుడు పిలిచాడు, खुदा ने बुलाया है, కానీ పిలిచిన తర్వాత కూడా పడిపోయిన వారు కూడా ఉన్నారు. खुदा के बुलाने के बाद भी खुदा में से गिर जाने वाले लोग भी है थोड़े। అందుకే దేవుడు అంటున్నాడు ఏర్పరచబడిన వారిగా ఉండండి. इसलिए खुदा कहते कि चुने गए हुए लोगों के समान तुम ఆయన रहोगे। సాక్షులుగా నిలబడండి. उनके गवाह के तौर पर तुम खड़े रहो कहता है ఇంకొకటి प्रभु। एक और बात, ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 6వ వచనము. व्यवस्था विवरण की पुस्तक उसका 7वां अध्याय उसका 6वां वचन। ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 6వ వచనము. व्यवस्था विवरण की पुस्तक 7वां अध्याय उसका 6वां वचन। నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనము. నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనుల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకొనెను. చాలండి. హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా, हालेलూయా। మరి దేవుడు నిన్ను ఏ విధంగా ఏర్పరచుకున్నాడంట? खुदा ने किस तरह से तुम्हें चुन लिया है? సమస్త జనముల కంటే सारे लोगों से बढ़कर ఎక్కువగా చేసి ऊंचा तुम्हें करके నిన్ను ఒక స్పెషల్ జనముగా దేవుని ఎన్నుకున్నాడంట. एक खास प्रजा के तौर पर खुदा ने तुमको चुन लिया है। ప్రతిష్ఠిత జనముగా దేవుడిని ఎన్నుకున్నాడంట. एक खास और प्रतिष्ठित प्रजा के तौर पर तुम्हें चुन लिया है। మరి ప్రతిష్ఠిత జనము ఏ విధంగా ఉంటారు? प्रतिष्ठित प्रजा कैसी होती है? ఎలా ఉంటారు? कैसी रहती है वो प्रजा? అందరితో పాటు నడిచేవారా? सबके साथ चलने वाले लोगों के जैसे అందరూ क्या? చేసేదే చేసేవారా? जो सब करते वैसा करने वाले लोगों के కానీ समान क्या? ప్రతిష్ఠిత జనము ఏ విధంగా ఉంటారు? प्रतिष्ठित प्रजा कैसी होती है? ఎలా ఉంటారు? कैसे होती है वो प्रजा? ఎలా ఉంటారు? कैसी होती है वो प्रजा? ఎవరైనా చెప్పగలుగుతారా చెయ్యెత్తి నాలాగుంటారు అని? कोई ऐसा कह सकता है कि मेरे जैसा होता है कहकर? ఎవరు లేరా సాక్ష్యం ఇచ్చేవాళ్ళు? कोई नहीं है गवाही देने वाले? లేకపోతే ఈ రోజు నుంచి ఆ విధంగా ఉండండి. आज के दिन से आप उस प्रकार से रहिएगा। ఆ విధంగా మీరు ఉండండి. उस तरह से आप आज के दिन से ఆ रहिएगा। సిస్టర్ అక్కడ చెయ్యెత్తుతుంది, वो నేను सिस्टर ఉన్నాను. हाथ उठा रही है कि मैं उस तरह से हूँ ప్రతిష్ఠిత कहकर। జనం అంటే जो है वो प्रतिष्ठित प्रजा माने మాలాగా ఉంటారు,
ప్రేయర్ పవర్ లాగా ఉంటారని చెప్పే జనముగా మీరు ఉండాలి. हमारे जैसे प्रेयर पावर के लोगों के सम्मान होते कहकर इस तरह की गवाही सब लोग देने पाए, ఎందుకంటే ప్రేయర్ పవర్ ని దేవుడు ఏర్పరచుకున్నాడు. क्योंकि प्रेयर पावर को खुदा ने चुना है. అన్నిటిలో దేవుడు ప్రతిష్ఠితంగా దేవుడు ఎన్నుకున్నాడు. हर बातों में प्रतिष्ठित प्रजा के तौर पर खुदा ने चुन लिया है. కాబట్టి అందులో ఉన్న జనము మనం ఏ విధంగా ఉండాలి, उसमें रहने वाले हम किस तरह से रहना, మనము కూడా అట్టి విధంగా వారిగానే ఉండాలి. हमें भी उसी प्रकार के लोगों के जैसे ही रहना है. కాబట్టి ఈ రోజు నుంచి నువ్వు ఎవరు, इसलिए आज के दिन से तुम कौन हो? ఏర్పరచబడిన వారు, चुने गए हुए लोग हो तुम. దేవుడు స్పెషల్ గా ఎన్నుకున్నవారు. खुदा ने खास तौर पे तुमको चुन लिया है. అందరిలో కన్నా దేవుడు ఎక్కువ చేసి దేవుడు వేరుపరచి ప్రతిష్ఠించిన జనముగా మీరు ఉన్నారు. सारे लोगों के बीच से अलग किए गए, ऊंचे किए गए और खुदा के ओर से जो प्रतिष्ठित किए गए కాబట్టి प्रजा हो. మొట్టమొదటి దేవుడు మనల్ని పిలిచింది सबसे पहले खुदा ने जो हमको बुलाया है రక్షణ ద్వారా, उद्धार के द्वारा. దేవుడు ఎన్నుకున్నాడు ఆయనకు సాక్షులుగా ఇంకా ప్రతిష్ఠిత జనముగా నిలబడడానికి. खुदा ने चुना है उनकी गवाह के तौर पर, उनकी प्रतिष्ठित प्रजा के तौर మరి पर అట్టి हम रहने విధంగా के लिए. నిలబడాలంటే अगर उस तरह से अगर हमें खड़े रहना మరి है మనలో ఏముండాలి? तो हमें क्या रहना चाहिए? కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం. कुलुस्सियों की पुस्तक 3 अध्याय उसका 12 वचन. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులనైన వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సును, దయాలుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. చాలండి. హల్లెలూయా. हालेलुया. ఏముండాలంట? क्या होना चाहिए? జాలిగల మనస్సు, जय दयावान जय मन होना चाहिए. దయాలుత్వము, दयालुपन, వినయమును, जय विनय, సాత్వికమును, सात्विकता దీర్ఘ శాంతమును ధరించుకొనుడి. और संयम को जय धारण करे रहना है. ప్రేమ గల హృదయం ఉండాలి, जय प्रेम करने वाला हृदय होना దీన चाहिए. మనస్సు ఉండాలి, जय शांत मन होना चाहिए. దయాలుత్వం ఉండాలి. दयालुपन होना चाहिए. ఇంకేముండాలంట? क्या रहना चाहिए? ఏముండాలి? और क्या रहना चाहिए? దీర్ఘ శాంతము గలవారై ఉండాలి. और संयम वाले लोग होने चाहिए. దీర్ఘ శాంతము గలవారై संयम रखकर ఉండడం అంటే रहना माने దేవుని కొరకు అన్ని విషయాల్లో కనిపెట్టుకొని ఉండేవారు. खुदा के लिए हर बातों में जो ताक लगा इंतजार करने वाले लोग. అన్ని విషయంలో ఇది అవ్వట్లేదు అని తొందరపడేవారు కాదు. अभी तक ये नहीं हो रहा, वो नहीं रहेगा, जल्दबाजी करने वाले लोग नहीं. ఆలస్యం అవుతుందని देरी हो रही है తప్పటి అడుగు వేసేవారు కాదు. गलत कदम बढ़ाने वाले लोग नहीं. తొందరపడి వారు ఏం చేస్తారు? जल्दबाजी करने वाले लोग क्या करते ఏదో ఒక हैं? విషయంలో తప్పు చేస్తారు. किसी ना किसी बात में वो गलती करते అయ్యో हैं. సమయం అయిపోతుంది अरे समय हो जा रहा है कहकर బైక్ ఫాస్ట్ గా నడిపే వాళ్ళని ఏమంటారు? जो गाड़ी तेजी से चलाने वालों को क्या कहते हैं? మీ ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని ఏమంటారు? आपके घर के लोग आपसे क्या कहते हैं? తల్లులు ఉన్నారా ఎవరైనా? ऐसी माएँ हैं कोई ऐसी? ఏం చెప్తారు? क्या कहती है आप? ఏం చెప్తారు? क्या कहते हैं आप लोग बच्चों से? కొట్టడం తిట్టడం తర్వాత ఫస్ట్ ఏం చెప్తారు? डांटना मारना वो तो अलग बात है, तुम पहले क्या कहते हो? తొందరపడి जल्दबाजी करके, ఆవేశపడిపోకంటారు. जो गुस्से में तुम मत निकल के जाओ. ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి कुछ అంటారు. निर्णय जब लेते हो तो जल्दबाजी में कोई निर्णय ना लो कहते हैं. శాంతంగా కూర్చొని ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. शांति से बैठ के सोच के फिर निर्णय लेने को कहते हैं. అలాగే इसी प्रकार से దేవుని యందు దీర్ఘ శాంతమున్నవారు जिनको खुदा में वो दीर्घ शांति व ఆయన संयम है, కొరకు కనిపెట్టుకొని ఆయన దారిలోనే నడిచేవారై ఉంటారు. जो उनके लिए ताक लगा इंतजार करते हैं और उनके मार्ग में जो चलते సొంత हैं, ఆలోచనల మీద ఆశ్రయపడి जो अपनी खुद की सोच पर जो आधारित ఏదో होकर ఒక నిర్ణయం తీసుకొని ఏదో ఒక మార్గంలో నడిచి ఏదో ఒక విధంగా సంపాదించాలి, ఏదో ఒక విధంగా జతపడాలి, ఏదో ఒక విధంగా నడిచేయాలి, ఏదో ఒక విధంగా ఈ కార్యం అయిపోవాలి అని కాకుండా किसी ना किसी तरीके से जो जल्दबाजी कर अपने खुद के निर्णय लेकर जो है किसी ना किसी तरह से ये विवाह हो जाना चाहिए, किसी ना किसी तरह से ये कार्य हो जाना चाहिए, ऐसा कहकर అలా అనకుండా నా దేవుడు చేసేదాకా నేను ఎదురు చూస్తాను, ఆలస్యమైనా సరే నేను ఇదే మార్గంలో అని నడిచే వారిగా ఉంటారు. जल्दबाजी करके जो निर्णय ना लेते हुए चाहे देरी भी हो चाहे कुछ भी, खुदा के इस मार्ग में इसी तरह से मैं आगे बढ़ता रहूंगा कहकर रहने वाले लोग की जरूरत కాబట్టి है. ఇవన్నీ ये सारी बातें మనలో ఉండాలి. हम में होनी चाहिए. అలాగే उसी प्रकार से రోమిలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 5వ వచనము. योग 11 अध्याय 5वां वचन.
అలాగుననే అప్పటి కాలమందు సైతము కృప యొక్క ఏర్పాటు చొప్పున శేషము మిగిలి ఉన్నది. చాలండి. హల్లెలూయా, हालेलुया హల్లెలూయా. हालेलुया। ఏం మిగిలి ఉంది అంట? क्या कहकर लिखा है? అప్పటి కాలమందు సైతము जो उस वक्त में కృప యొక్క ఏర్పాటు చొప్పున శేషము మిగిలి ఉన్నదంట. जो है अनुग्रह के द्वारा जो बचा है वो श्रेष्ठ जो बचा हुआ है। ఎవరు మిగిలి ఉన్నారంట? जी कौन बचे हुए हैं? కొందరు మిగిలి ఉన్నారంట. थोड़े लोग बचे हुए हैं। ఎవరు వారు అంటే कौन है वे लोग? దేవుని నమ్మి जो खुदा को मानकर ఆయన యందు నమ్మకముగా నిలబడ్డ వారు కొందరు ఉన్నారంట. उनमें भरोसे के संग खड़े रहने वाले लोग जो ఇంకా थोड़े అట్టి हैं, వారు మిగిలి ఉన్నారంట. ऐसे लोग अभी भी बचे हुए हैं। మరి ఈ कहते हैं। కాలంలో అట్టి వారిగా మనం ఉన్నామా? आज के जमाने में वैसे लोगों के समान क्या हम हैं? లేదా దేవుని యందు నమ్మకము లేని వారిగా విడిచిపెట్టేవారుగా ఉన్నామా? या खुदा में हमको भरोसा नहीं है, हम छोड़ दिए लोग इस तरह से हैं? ఎట్టి వారిగా ఉన్నాము? कैसे लोगों के समान हैं हम? అట్టి వారిగా మనం ఉన్నట్టయితే अगर हम ऐसे लोगों की तरह हो దేవుడు तो అంటున్నాడు, खुदा ये कहता है, దేవుడు నిన్ను ఆయన ఏర్పరచుకున్నట్టు ఆయన రెక్కల కింద భద్రపరచుకుంటాడు. खुदा तुम्हें चुनकर तुम्हें वो अपनी पंखों की आड़ में हिफाजत से रखेगा। ఎందుకంటే ఆయన కొరకు నిలబడే వారి యందు ఆయన ఎల్లప్పుడూ ఉంటాడు. क्योंकि जो कोई उस खुदा के खातिर खड़ा होता है, खुदा उनके संग हमेशा होता है। రాబో కాలము అంత్య కాలములో आने वाले समय में, अंत के समय में, ఎన్ని కష్టాలు వచ్చినా, चाहे कितनी भी मुसीबतें ఎన్ని आए, శోధనలు వచ్చినా, चाहे कितनी भी परीक्षाएं व शोधन आए, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, चाहे कितनी भी तकलीफें आए, ఇట్టి వారే ఆయన కొరకు నిలబడగలుగుతారు. ऐसे लोग ही जो उनके लिए खड़े रह सकते हैं। ఆయన యందు నమ్మకము కలిగి उनके प्रति भरोसा रखते हुए, విశ్వాసముతో विश्वास के साथ, ఏదైతే గమ్యం ఉందో ఆ గమ్యము చేరుకోవాలని, ఆ పరలోక రాజ్యము చేరుకోవాలని నిలబడే వారే. जो मंजिल है उस मंजिल पे पहुंचना है, स्वर्ग के राज्य में पहुंचना है, क्योंकि जो अटल खड़े होते हैं। కాబట్టి అటు వారిగా మనం ఉన్నామో లేదో మనం ఆలోచించుకోవాలి. हम वैसे लोगों के समान है कि नहीं, हमें इस विषय में सोचना जरूरी है। ఎందుకంటే చాలా మంది అనుకుంటారు, क्योंकि बहुत से लोग ये सोचते हैं, దేవుడి పిలుపుని అందుకొని నేను రక్షణ పొందుకున్నాను, खुदा की बुलाहट हुई है, मैंने जो उद्धार पाया నేను है, ఎలా బ్రతికినా సరే దేవుడు క్షమించి ఆయన రాజ్యంలో చేర్చుకుంటాడు అనుకుంటారు. मैं कैसा भी जीऊं, खुदा मुझे माफ करके वो अपने राज्य के भागी मुझको बनाएगा कहकर सोचते हैं। అందు విషయము उस विषय में యోహాను यूहन्ना 6వ అధ్యాయము, 6वां अध्याय, యోహాను సువార్త 6వ అధ్యాయము यूहन्ना की पुस्तक उसका 6वां अध्याय 70వ వచనం. 70वां वचन। అందుకు యేసు, నేను మిమ్మును 12 ఏర్పరచుకొనలేదా? మీలో ఒకడు సాతాను అని వారితో చెప్పెను. చాలండి. హల్లెలూయా. हालेलुया। ఏంటంట? क्या कहते हैं? 12 మందిని నేను ఏర్పరచుకున్నాను, 12 को मैंने चुना हूँ, కానీ అందులో ఒకరు ఏమయ్యారంట? लेकिन उसमें से एक क्या हुआ है? ఏమయ్యారు? उसमें से एक क्या हुआ? అందులో ఒకరు ఎలా మారారంట? उसमें से एक कैसे बदल गया? అపవాదిగా మారారంట. शैतान के जैसे बदल गया। 12 గురి నేను ఏర్పరచుకునలేదా? क्या मैंने 12 लोगों को नहीं चुना? కానీ మీలో ఒకడు సాతాను लेकिन तुम में से एक शैतान है, ఏర్పరచుకున్నాడు. चुना है। దేవుడు పిలిచినప్పుడు ఆ మాటను బట్టి యూదా రాలేదా? जब खुदा ने कहा तो उन बातों के कारण जो है यहूदा नहीं आया। ఇస్కరియోతు దేవుడు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళలేదా? इस्करियोत यहूदा जहाँ कहीं प्रभु यीशु मसीह के क्या वो वहाँ చెప్పిన नहीं गया। మాటలన్నీ వినలేదా? उनकी कई भी हर एक बात को उन्होंने नहीं सुना। क्या అన్ని మార్గాల్లో నడవలేదా? सारे मार्गों पर वो चला कि नहीं? కానీ ఏ విషయంలో తప్పిపోయాడు? लेकिन किस विषय में वो भटक गया? సొంత ఆశను బట్టి తప్పిపోయాడు. अपनी खुद की आशा के कारण ही वो भटक गया। సొంత ఆశ, డబ్బు కావాలనే ఆశను బట్టి తప్పిపోయాడు. उसकी खुद की आशा, पैसे की जो आशा उसमें थी ना, उस कारण वो भटक गया। ఏమయ్యాడు? फिर क्या हुआ? वो దేవుని మార్గంలో నుంచి తప్పిపోయాడు. खुदा के मार्ग से ही वो भटक गया తుదకి और अंत में ఆయన ఇచ్చే ఒక భాగ్యము పోగొట్టుకున్నాడు. उनको जो सौभाग्य दिया गया वो खो दिया है यहूदा इस्करियोत ने। కాబట్టి इसलिए ఈ రోజు మనము కూడా आज के दिन हम भी పిలువబడ్డ వారు ఉన్నారు, जो बुलाए गए वे लोग हैं, हम రక్షణను పొందుకున్న వారు ఉన్నారు, जो उद्धार पाए वे लोग भी ఆయన हैं, పిలుపుని బట్టి నడిచేవారు ఉన్నారు, उनकी बुलाहट के अनुसार चलने वाले लोग भी हैं, ఏర్పరచబడిన వారిగా ఉన్నారు. चुने गए वे लोगों के जैसे కానీ हैं। జాగ్రత్త, लेकिन सावधान रहो, అపవాదికి చోటిచ్చినట్టయితే अगर तुम शैतान को मौका दोगे ఆ तो దేవునికి మీరు దూరం అవుతున్న వారు. तुम जो खुदा से दूर हो रहे నీ हो। సొంత ఆశలకు నువ్వు చోటిచ్చిన వాడివైతే तुम अगर अपनी खुद की व्यक्तिगत आशाओं को जगह देते దేవునిలో हो तो నిరంతరము నువ్వు నిలబడలేవు. तुम खुदा में निरंतर के लिए खड़े नहीं रह ఆ पाओगे। రోజు యూదా కూడా उस दिन यहूदा भी
దేవునితో ఉన్నాడు, కూర్చున్నాడు, తిన్నాడు, మాటలన్నీ విన్నాడు. वो प्रभु के साथ था, वो प्रभु के साथ बैठा है, खाया है, उनकी सारी बातों को उसने దేవుని सुना है। పిలుపుకి వచ్చిన వాడే. खुदा की बुलाहट पर ही वो आया కానీ है। అక్కడ దేవుడే అంటున్నాడు, ఒకడు సాతాను, लेकिन वहां पर प्रभु यीशु मसीह ये कहते कि एक शैतान है कहकर, ఆయనను అప్పగించే जो उसके हवाले कर दो उसे। ఒక అపవాదిగా ఆయన మారాడు. वो एक शैतान के तौर पर जो बदल चुका है, అప్పగించాడంటే जो उसने हवाले करवाया, गिरफ्तार करवाया। మనలో కూడా చాలా మంది ఎట్టివారిగా ఉంటారంటే हम में से भी बहुत से लोग कैसे होते కొన్ని हैं, పొందుకోవడానికి నీ దేవుని నువ్వు వదిలేస్తావు. थोड़ी बातों को पाने के लिए ना वे लोग खुदा को छोड़ देते हैं। కొన్ని విషయాల్లో కష్టము కాబట్టి దేవుని విడిచిపెట్టేస్తారు. थोड़ी बातों में ना बहुत ही मुश्किल है कि वे खुदा को छोड़ देते हैं। కొందరు మనుషుల కొరకు వదిలేస్తారు, కొందరు ఆశల కొరకు వదిలేస్తారు. थोड़े मनुष्यों के लिए खुदा को छोड़ देते, थोड़े अपनी आशाओं के लिए खुदा को छोड़ देते हैं। కాబట్టి इसलिए ఈ రోజు దేవుడు మాట్లాడుతున్నాడు. आज के दिन खुदा बात कर रहा है। కూర్చున్నావు, तुम बैठे हो, వాక్యము వింటున్నావు, దేవునిలో నడుస్తున్నావు, అన్ని విషయాల్లో బానే ఉంది. वचन सुन रहे हो, खुदा में चल रहे, हर बातों में तो अच्छा ही है। लेकिन కొందరు పిలుపుని బట్టి వస్తారు, थोड़े उस बुलाहट के कारण आते हैं, కానీ ఏ విధంగా ఉంటారు? लेकिन वे किस तरह से रहते ఇక हैं। నా అంతటి వాడు లేడు అనుకుంటారు. अब मेरे जितना कोई नहीं है कहकर सोचते हैं, నాకన్నా ముందు ఎవరు ఉండొద్దు అనుకుంటారు. मेरे आगे अब कोई नहीं रहे कहकर सोचते నాలా हैं, ఎవరు సేవ చేయలేరు అనుకుంటారు. मेरे जैसा कोई सेवा नहीं कर सकता कहकर ఆ सोचते हैं। రోజు ఇస్కరియోత పోయిన తర్వాత उस दिन यहूदा इस्करियोत के जाने के बाद దేవుడు తీసేసి खुदा उसे निकाल कर ఆయన స్థానంలో ఇంకొకరిని ఎన్నుకున్నాడా? उसके स्थान में किसी और को चुना है कि नहीं, ఎన్నుకున్నాడా? चुना है कि नहीं, ఎన్నుకున్నాడా లేదా? चुना है कि नहीं, जवाब दो। దేవుడు ఎన్నుకున్నాడు. खुदा ने चुना है। కాబట్టి इसलिए మనలో ఏముండాలి? हम में क्या होना चाहिए, తగ్గింపు ఉండాలి, दीनता होनी चाहिए, हम గర్వం ఉండకూడదు. घमंड नहीं होना चाहिए। ఏ విషయములో కూడా किसी भी बात में నీ దేవుని కన్నా నీకు ఏది ఎక్కువ అవ్వకూడదు. तुम्हारे खुदा से बढ़कर तुम्हारे लिए कुछ भी चीज ज्यादा नहीं होनी चाहिए। అన్నిటిలో అందరిలో నీకు మొట్టమొదట నీ ప్రాధాన్యతను ఎవరికి ఇవ్వాలంటే నీ దేవుడికే నువ్వు ఇవ్వాలి. हर बातों में, हर चीजों में सबसे पहली प्रामुख्यता तुम्हें अपने खुदा को ही देनी है। ఎందుకంటే ఇస్కరియోతు యూదా గురించి చూసినప్పుడు क्योंकि यहूदा इस्करियोत के विषय में जब हम देखते हैं, అదే యోహాను సువార్త 17వ అధ్యాయము 12వ వచనము, यूहन्ना की पुस्तक 17 अध्याय उसके 12 वचन में लिखा है, నేను వారి యొద్ద ఉండగా నీవు నాకు అనుగ్రహించిన వారిని నీ నామమందు కాపాడి తిని నేను వారిని భద్రపరిచి తిని గనుక లేఖనము నెరవేరినట్లు నాశనపుత్రుడు తప్ప వారిలో మరి ఎవడునూ నశింపలేదు. ఏంటంట? क्या कहकर कहते हैं, నాశన పుత్రుడు తప్ప వారిలో ఎవడును నశింపలేదు. विनाश के बुद्ध के अलावा उसमें से और कोई जो नाश नहीं हुए हैं। అంటే ఒకరు నాశనమైపోయారు, माने एक जो उसका विनाश हो गया, ఆయన తప్పిపోయాడు. वह भटक गया है। దేవుడు ఏర్పరచుకున్న వారిలో खुदा जो जिनको चुना है उसमें ही, కూడా అపవాది పని చేయగలుగుతుంది. उसमें भी शैतान जो है वो काम कर सकता నీ है। సొంత తలంపులకి నువ్వు చోటిచ్చి నీ సొంత మార్గములో నువ్వు నడిచినప్పుడు, तुम जब अपनी खुद की सोच को मौका देते हो, अपने खुद के मार्गों पर जब तुम चलते हो, అపవాది వైపు తిరిగినప్పుడు, जब तुम शैतान की ओर ఈ मुड़ते हो, లోకము వాటి కొరకు నీ దేవుని నువ్వు విడిచిపెట్టడానికి నువ్వు సిద్ధమైనప్పుడు, इस दुनिया की बातों के लिए जब तुम अपने खुदा को छोड़ने के लिए भी तैयार होते నువ్వు हो, ఎట్టి तब వాడవు? तुम कैसे व्यक्ति हो? నువ్వు దేవుని బిడ్డవా? क्या तुम खुदा की संतान हो? పాపములో జీవిస్తున్నప్పుడు నువ్వు దేవుని బిడ్డవా? जब तुम पाप में जी रहे हो तो क्या तुम खुदा की संतान हो? ఎట్టి వాడిగా ఉన్నావు? कैसे व्यक्ति के समान ఈ हो రోజు तुम? మనల్ని మనము आज పరీక్షించుకోవాలి. के दिन हमें अपने आप की परीक्षा लेनी चाहिए। ఏర్పరచబడిన వారిగా ఉండాలని కోరుకుంటున్నామా? चुने गए हुए लोगों के समान रहने के लिए सोचाते हो? వీటన్నిటికీ దూరమై इन सारी बातों से दूर होकर దేవుని యందు నమ్మకము కలిగిన వారిగా మనము నిలబడాలి. खुदा में जो पूरे भरोसे के साथ जो है हमको खड़े रहना है। చాలా సార్లు వాక్యము విన్నప్పుడు बहुत सी बार जब हम वचन को सुनते हैं, విన్నామా వదిలేసామా అన్నట్టు ఉంటాము. जो हमने सुना है छोड़ दिए वचन, इस तरह से रहते हैं। ప్రతి ఆదివారం నడుస్తూనే ఉంటుంది, ఒక గంట కూర్చుంటే అయిపోతుంది. हर रविवार तो ये चलता रहता है, बस 1 घंटा बैठे तो काफी है। కానీ వాక్యము అన్నిటిలో ప్రాధాన్యమైనది. लेकिन सबसे जरूरी जो है सारी बातों में जो वचन है, ఈ वो వాక్యమే నిన్ను నడిపిస్తుంది. ये वचन ही जो है तुमको चलाता है। అందుకే వాక్యము ఎవరై ఉన్నారంట? इसलिए वचन कौन है? వాక్యమే దేవుడై वो ఉన్నాడు. वचन ही खुदा है। ఆయనే మార్గము, సత్యము, జీవము. वही मार्ग और सत्य और जीवन ఆ है। సత్యమైన మార్గము జీవము యొద్దకు నడిపించేది వాక్యమే. उस सत्य मार्ग पर चलाने वाले, जीवन की ओर चलाने वाला ही वो वचन है। కాబట్టి ఇప్పటి నుండే మనము ఇలా నేర్చుకొని జీవించిన వారమైతేనే ఆ కాలములో నిలబడి ఆ పరలోక రాజ్యము చేర
చేరగలుగుతాము अगर हम इस प्रकार से सीख कर जो है खड़े रहने वाले व्यक्ति बनेंगे तभी तो उस वक्त में हम टिक पाएंगे और स्वर्ग के राज्य में हम जा सकेंगे। ఇప్పుడు నీ ఎదుట ఒక ప్రశ్న వచ్చింది अब आगे तुम्हारे एक प्रश्न आया है, ఒక స్థితి వచ్చింది एक ऐसी स्थिति आई నీ है, దేవుళ్ళు నడవాల్సిన మార్గమా లేకపోతే నువ్వు ఎన్నుకోవాల్సింది ఏది అని వచ్చినప్పుడు तुमको तुम्हारे खुदा के मार्ग पर चलना है या कुछ और चुनना है। ऐसी परिस्थिति जब तुमको आती है, దేనిని బట్టి నువ్వు నిశ్చయించుకుంటావు किस तरीके से तुम जो इस बात का निश्चय करते నువ్వు हो। విన్న వాక్యాన్ని బట్టి నువ్వు నిశ్చయించుకోవాలి तुमने जो वचन सुना है उस कारण ही तुम्हें निश्चय करना ఇది నా होता है। దేవుని రాజ్యానికి తీసుకెళ్లే మార్గమా లేదా నేను తప్పిపోయే మార్గమా ये जो मार्ग है मुझे खुदा के राज्य में ले जाने वाला मार्ग है या मुझे भटका देने वाला मार्ग है। ये कहकर, ఎందుకంటే మన గమ్యం ఏంటి क्योंकि हमारी मंजिल क्या है। ఈ యొక్క లోకంలో ధనం సంపాదించుకోవాలి ఆశీర్వాదము పొందుకోవాలి పిల్లలకు సమకూర్చి పెట్టాలి అంతేనా इस दुनिया में धन पाना है, आशीष पाना, अपने बच्चों के लिए कमा कर इकट्ठा करके रखना, क्या ये है हमारी मंजिल। ఇప్పటి మటుకు స్వస్థతను అందుకుంటే చాలు అంతేనా बस हम यहाँ पर चंगाई पाले ये काफी है, क्या यही है क्या। మన పిల్లలు బాగుంటే చాలు నా భర్త బాగుంటే చాలు నా కుటుంబము బాగుంటే చాలు मेरे बच्चे अच्छे रहे तो अच्छा है, मेरे पति अच्छे रहे वो काफी है, मेरा परिवार अच्छा रहे यही काफी నేను है। పొందుకున్న ఆశీర్వాదం బట్టి అందరూ నన్ను మెచ్చుకుంటున్నారు అది చాలు मैंने जो आशीष पाई उस कारण सारे लोग मेरी सराहना कर रहे यही काफी है मेरे ఈ लिए। कहकर, లోకములో ఆశీర్వాదం పొందుకోవడం మాత్రమే నీ గమ్యమా లేదా పరలోక రాజ్యం చేరడం నీ इस గమ్యమా दुनिया में आशीष पाना क्या सिर्फ यही तुम्हारी मंजिल है या स्वर्ग के राज्य को पाना तुम्हारी मंजिल है। ఎందుకంటే మనం ఆలోచించుకోవాలి क्योंकि हमें इस बारे में सोचना है। కొన్నిసార్లు మనం టెంపరరీ లైఫ్ బ్రతుకుతూ ఉంటాము हम थोड़े समय जो तात्कालिक जीवन जीते हैं, ఇప్పటి మటుకే अब बस अब तक के लिए ही है ये। దేవుడు ఈ రోజు మటుకే ఆలోచించమన్నాడు రేపటి గురించి ఆలోచించొద్దన్నాడని जब खुदा ने सिर्फ आज के दिन के बारे में सोचने को कहा है, कल के दिन के बारे में सोचने के लिए नहीं कहा है। ఈ कहकर పూట తిన్నామా నెక్స్ట్ పూట ఏం వండుతున్నామో చాలు जब इस पहर हमने खाया ना, अगले पहर हम क्या बनाएंगे इस बारे में बस वो काफी है, మిగతాది దేవుడు చూసుకుంటాడు बाकी का खुदा देख लेगा। కానీ ఏంటంట लेकिन क्या कहते हैं, నువ్వు ఏర్పరచబడిన గుంపులో ఉండాలి तुम्हें चुने गए लोगों के झुंड में रहना है। వేరు చేయబడ్డప్పుడు जब अलग किए जाओगे ఆ గుంపులో నువ్వు ఉండాలి उस झुंड में तुमको रहना है। విశ్వాసము కలిగిన వారిగా ఉండాలి विश्वास के साथ रहे हुए लोगों के ప్రేమ समान, కలిగిన వారిగా ఉండాలి प्रेम से भरे हुए व्यक्ति के जैसे, ఎందుకంటే ప్రేమ లేని వాడు ఆయన వాడు కాదు क्योंकि जिसमें प्रेम नहीं होता वह व्यक्ति खुदा का नहीं होता है। ఈ లోకము యొక్క ఆశీర్వాదం దేవుడిస్తాడు इस दुनिया की आशीष तो खुदा देता है, కానీ నీ గమ్యము మాత్రం పరలోకపు ఆశీర్వాదమై ఉండాలి लेकिन तुम्हारी मंजिल स्वर्गीय आशीष को पाने की होनी चाहिए। నిత్య రాజ్యము పొందుకోవడమే నీ గమ్యమై ఉండాలి इसलिए उस स्वर्ग के राज्य को पाना ही तुम्हारी मंजिल होनी అందుకే चाहिए। దేవుడు రక్షణ కొరకు పిలిచాడు इसलिए खुदा ने तुम्हें ఎన్నుకున్నాడు. उद्धार के लिए बुलाया है, तुमको चुना है खुदा ने। కాబట్టి इसलिए ఆయనకున్నబడ్డ వారిలో ఒకరు తప్పిపోయినా కూడా उनके चुने हुए लोगों में से एक जो भटक गया, చాలా మంది అనుకుంటారు నేను తప్ప వేరొకరు లేరు लोग सोचते कि इनके अलावा कोई दूसरा नहीं है, कहकर నేను లేకపోతే ఎవరు దిక్కులేరు मैं नहीं रहूंगा तो उन्हें देखने वाला कोई नहीं। దేవుడు ప్రతి ఒక్కరిని దేనికి ఒక దాని కొరకు నిలబెడతాడు खुदा हर एक को किसी ना किसी बात के लिए तो खड़ा करता है, ఎవరికి ఒకరికి ఏదో ఒక పని ఇచ్చి నిలబెడతాడు किसी ना किसी को कुछ ना कुछ काम देकर खुदा खड़ा करता है। కుటుంబం అనే పని ఉండొచ్చు సేవ అనే పని ఉండొచ్చు तुमको परिवार नामक काम होगा, सेवा नामक గొర్రెలు काम కాయడం ఒక పని ఉండొచ్చు या किसी को चरहाना ये काम होगा, సేవ అనే పని ఉండొచ్చు सेवा नामक काम होगा, పరిచర్య అనే పని ఉండొచ్చు परिचर्या नामक काम होगा। ఏమనుకుంటారు क्या सोचते हैं वो, ఇక నేను లేకపోతే వీళ్ళకి దిక్కెవరు अगर मैं न रहूं तो इनके और देखने वाला कौन, నేను లేకపోతే అసలు వీళ్ళు బ్రతకలేరు अगर मैं न रहूंगा तो ये लोग जी भी नहीं सकेंगे। ఏదేమైనా సరే పడి ఉంటారు అనుకుంటారు जो कुछ भी हो जाए बस ये ऐसे ही पड़े रहेंगे कहकर सोचते हैं। అలా అనుకుంటున్నావంటే अगर तुम वैसा सोच रहे हो ఒక माने సమయం వస్తుంది एक समय आएगा దేవుడు నిన్ను పీకేస్తాడు खुदा तुम्हें वहां से उखाड़ देगा। నీ యొక్క స్థానములో దేవుడు నీకన్నా మంచి వారిని నిలబెట్టగలుగుతాడు तुम्हारे स्थान में खुदा तुमसे भी अच्छे लोगों को खड़ा कर सकता है। కాబట్టి इसलिए మనకి ఆ తలంపులు రాకుండా हमें वो सोच ना आए जैसा, మనని మనము తగ్గించుకొని हम खुद को दीन बनाकर జాగ్రత్త పడి बड़ी सावधानी बरतते దేవుడు हुए, మనని ఎందు నిమిత్తము ఏర్పరచుకున్నాడో తెలుసుకొని खुदा ने हमें किस लिए चुना है इस बात को हम जानकर దానిని బట్టి उसके अनुसार మనము నడవాలి हमको चलना है। కాబట్టి అలాగే చివరికి ఒక వచనం చూసి ముగిద్దాము अंत में एक वचन देखकर खत्म करेंगे इस वचन संदेश को। మత్తయి సువార్త 20 అధ్యాయం 16 వచనము मत्ती पुस्तक 20 अध्याय उसका 16 वचन।
ఈ ప్రకారమే కడపటివారు మొదటివారగుదురు, మొదటివారు కడపటివారగుదురు. చాలండి. హల్లెలూయా, हालेलुया హల్లెలూయా. हालेलुया। ఏమవుతారంట? क्या होंगे क्या कहते మరి हैं? దీనికన్నా ముందు చదివితే पहले अगर हम पढ़े तो ఇంటికి వెళ్ళక అధ్యాయం అంతా చదువుకోండి. घर जाकर इस पूरे अध्याय को पढ़िएगा। దేవుడు खुदा ఒక ఎగ్జాంపుల్ ఇస్తాడు. एक उदाहरण देते हैं। ఒక పని గురించి దేవుడు ప్రతి ఒక్కరిని ఎన్నుకుంటాడు. एक काम के लिए खुदा प्रत्येक को जो चुनता है। మొదటిగా పిలిచిన వారికి ఒక జీతము, जो शुरुआत में बुलाए गए उनको एक तनख्वाह, కానీ ఆఖరిగా వచ్చిన వారికి కూడా అదే జీతము. लेकिन जो आखिर में आया था उसको भी वही तनख्वाह। కాబట్టి మొదటిగా వచ్చిన వారు అడుగుతారు, जो पहला आता है वो ये पूछता है, మేం ఫస్ట్ వచ్చాము, हम पहले आए हैं, మేమంత పని చేశాము, हमने पूरा काम किया है, మేము అంతే జీతము తీసుకోవాలి, हम तो उतनी ही तनख्वाह लेना। వీళ్ళు ఇప్పుడిప్పుడే వచ్చారు, ये तो अभी अभी आए हैं, వీళ్ళకు కూడా నువ్వు అంతే జీతం ఇస్తున్నావేంటి దేవా అని అడుగుతారు. उनको भी आप उतनी ही तनख्वाह दे रहे हो? खुदा कहकर पूछते हैं। దేవుడు అంటాడు, నేను పిలిచాను, నేను ఇచ్చాను, నా సొమ్ము, నా ఇష్టము. खुदा कहते हैं मैंने बुलाया है, मैंने दिया है, वो मेरी संपत्ति है, वो मेरी इच्छा है। कहता నీకు है అడిగే హక్కు లేదు, तुम्हें पूछने का हक नहीं है, అడిగే హక్కు లేదు. पूछने का हक तुम्हें नहीं అందుకే है। రాస్తుందంట ఏంటంట, इसलिए लिखा है क्या कहकर, మొదటి వారు కడపటి వారు అయ్యారంట, కడపటి వారు మొదటి వారు అయ్యారంట. जो पहले थे वो पीछे किए गए, जो पीछे थे ना वो पहले किए गए हैं। ఎందుకు అయ్యారు? किस लिए किए गए हैं? ఎందుకు అయ్యారు? किस लिए वे हुए हैं? వారిని చూసి వీళ్ళకి అసూయ, जो उन्हें देखकर इन्हें जलापा होता है। మేమే ఉండాలి, మాకే జీతం ఎక్కువ రావాలి, మేమే ఆశీర్వాదం పొందుకోవాలి, हम ही रहना है, हमें ही ज्यादा तनख्वाह मिलनी चाहिए, हमें ही आशीष हमको पानी है कहकर। మా ముందు వీళ్ళకి ఎలా వస్తుంది, हमारे सामने इनको कैसे मिलता है, మా ముందు వీళ్ళు ఎలా ఎదుగుతున్నారు, हमारे सामने ये कैसे बढ़ सकते हैं, దేవుడు వీళ్ళకి ఎలా ఇస్తున్నాడు అసలు, खुदा इन्हें कैसे दे रहा है। असल में వీళ్ళు అలా బ్రతికిన వారు, ఇలా బ్రతికిన వారు, वे लोग वैसे जीने वाले, ऐसे जीने वाले लोग हैं, సేవకి వెళ్ళే వాళ్ళు सेवा के लिए जाने वाले। ఉంటాయా మీకు ఇలాంటివి? तुम्हें होता है क्या इस तरह से? ఉన్నా చెప్పరు, अगर है भी तो नहीं बोलेंगे, చెప్తారా? बोलेंगे ఎందుకంటే దేవుడే అంటున్నాడు, क्योंकि खुदा ही कहता है పిలిచింది నేను, बुलाया तो मैंने है, వాడుకుంటుంది నేను, इस्तेमाल तो मैं कर रहा हूँ उनका, వాళ్ళకి జీతం ఇచ్చేది నేను, उनको तनख्वाह देने वाला भी मैं हूँ। నీకు అడిగే హక్కు లేదు. तुम्हें उनसे पूछने का हक नहीं है। కానీ इसलिए నీలో ఆ అసూయ, ఆ ఆలోచన వచ్చిందంటేనే तुम्हारे अंदर वो जलापा, वो सोच आई है माने, నువ్వు ఏమవుతావు? तुम क्या होते हो? తగ్గిన వాడవుతావు. जो है कम किए जाते हो तुम। కాబట్టి మనం అందరము ఎవరము? इसलिए हम सब कौन है? ఎవరము? हम सब कौन है? దేవుడి చేత పిలువబడ్డ వారమే, खुदा के द्वारा बुलाए गए हुए लोग ఆయన हैं, ఏర్పరచుకున్న జనమే, उनके चुने गई हुई प्रजा है हम, ఆయన ప్రతిష్ఠించిన జనమే. उनकी प्रतिष्ठित की गई हुई प्रजा है हम। మనలో ఒకరు ఎక్కువ, ఒకరు తక్కువ? हम में कोई कम या దేవుని कोई దృష్టిలో ज्यादा? खुदा की नजर में దేవుడు అలా చూస్తాడా? खुदा वैसा देखता है क्या? వ్యతిరేకపరుస్తాడా? वैसा जो है भेदभाव करता है? అవును, కొందరు ఆశీర్వాదం పొందుకుంటుంటారు, కొందరు దేవుడు ఆపుతాడు. हाँ, थोड़े जो आशीष पाते हैं, थोड़ों को खुदा रोकता है। వాళ్ళ ఆత్మీయ జీవితము అది దేవునికి సంబంధించింది, वो उनका आत्मिक जीवन, वो उनके खुदा के संबंधित की बात है। అది నీకు అనవసరము. तुम्हें उससे कुछ लेना देना కానీ नहीं है, నీకేం అవసరము? लेकिन तुम्हारे लिए क्या जरूरी है? నీ దేవుని యందు నువ్వు సరిగ్గా ఉన్నావా లేదా అనేదే నీకు అవసరము. तुम खुदा में सही हो या नहीं, ये तुम्हारे लिए जरूरी है। ఆ సిస్టర్ ఇంట్లో ఏం జరుగుతుంది, ఈ బ్రదర్ ఇంట్లో ఏం జరుగుతుంది, వాళ్ళు ఎలా జీవిస్తున్నారు, వీళ్ళు ఎలా జీవిస్తున్నారు, వాళ్ళు ఏం బట్టలు వేసుకుంటున్నారు, వీళ్ళు ఏం సొమ్ములు కొనుక్కుంటున్నారు, అవన్నీ నీకు అనవసరం. उस सिस्टर के घर में क्या हो रहा है, इस ब्रदर के घर में क्या हो रहा है, वो क्या पहन रहे, ये क्या खरीद रहे, वो क्या जो है गहने पहन रहे, ये क्या कर रही, इस सब की बात की तुम्हें कोई जरूरत नहीं है। మనకేం అవసరము? हमारे लिए क्या जरूरी है? మన ఇంట్లో ఏం జరుగుతుందో మాత్రమే మనకు అవసరము. हमारे घर में क्या हो रहा है, सिर्फ इसी बात की जो जरूरत है हमको। నీ ఇంటిని నువ్వు ఏ విధంగా నడిపిస్తున్నావు, నీ సేవని నువ్వు ఏ విధంగా జరిపిస్తున్నావు అనేదే నీకు అవసరము. तुम अपने घर को कैसे चला रहे, तुम अपनी वो सेवा किस तरीके से कर रहे, ये ही तुम्हारे लिए जरूरी है बस। ఎందుకంటే ఈ వచనము చూసినప్పుడు क्योंकि जब हम इस वचन को देखते हैं, నాకు అనిపించింది तब मुझे लगा అది దేవుడు చూసుకునేది. ये तो खुदा देख लेता है। ఒక మనిషిని నువ్వు ఏ విధంగా చూస్తున్నావు అనేది एक इंसान को तुम किस रीति से देखते అది हो, నీ దృష్టిని బట్టి కాదు నువ్వు చూడాల్సింది. तुम्हारी दृष्टि के अनुसार नहीं जो तुमको దేవుడు देखना వారిని है। పిలిచాడనే దృష్టిలో నువ్వు చూడాలి. खुदा ने उनको बुलाया है, इस नजर से तुम्हें देखना है उनको। అటు చూపు ఎవరికి ఉంటుంది? ऐसी दृष्टि जो निगाहें किनकी होती है, ఎవరికి ఉంటుంది? किनको होती है? ఎవరికి ఉంటుంది? ऐसी निगाहें किन में होती है? ఉందా మీకు? है क्या ऐसी निगाहें देखने का नजरिया? ఎవరికి ఉంది? किस लोगों में है? ఎవరికైనా ఉందా? किसी में है क्या ऐसा?
ఎవరిలో లేదా? क्या किसी में नहीं है? ఎంతమందిలో ఉంది? कितने लोगों में है? హల్లెలూయా చెప్దామా? हालेलुया कहेंगे हम, हालेलुया హల్లెలూయా हालेलुया హల్లెలూయా. हालेलुया। కాబట్టి నువ్వు చేతులు ఎత్తకపోయినా నీకు తెలిసి నువ్వు చేతులు ఎత్తినా ఈ రోజు నుంచి నువ్వు ఏ విధంగా ఉండాలి? अगर आपने हाथ उठाया हुआ ना उठाए, लेकिन आज के दिन से तुम्हें किस तरह से रहना है? ప్రేమ కలిగి ఉన్న వారిలోనే ఈ హృదయం ఉంటుంది, ఆ చూపు ఉంటుంది. जो है जिनमें वो प्रेम होता, उनमें ही ऐसा हृदय व ऐसी जो है देखने का नजरिया होता है। దేవుడిలో ఉన్న వాడికే అట్టి దృష్టి కలిగి ఉంటుంది. जो खुदा में होता है ना, उसका नजरिया ही इस तरह से होता है। అసూయ, ద్వేషము, కలహము ఎక్కడి నుంచి వస్తుంది? द्वेष, बदले की भावना, जो असूया, ये सब कहाँ से आता है? ఎక్కడి నుంచి వస్తుంది? कहाँ से आता है ये सब? ఒక మనిషిని దూరంగా ఉంచడము, एक इंसान को दूर रखना, చిచి వీళ్ళ అనడము चीची ये लोग कहकर कहना, ఎవరిలో ఉంటుంది? किनमें होता है ये सब? ఎవరిలో ఉంటుంది? किसमें होता है ये सब कुछ गुण? తెలిసి కూడా కొందరు అదే విధంగా ఉంటారు. जानने के बावजूद भी थोड़े लोग उसी रीति से रहते हैं। కాబట్టి इसलिए ఈ రోజు నుంచి అపవాదిని దూరం చేయండి, మీ దేవునికి దగ్గర అవ్వండి. तुम शैतान को दूर करो, तुम अपने खुदा के नजदीक हो, ఎందుకంటే ఒక దినం వస్తుంది, क्योंकि एक दिन आएगा ఏర్పరచుకున్నబడ్డవారు जो चुने गए हुए लोग ఆయన हैं, రాజ్యములో ఉండేవారు. वो उनके राज्य में रहने वाले। కాబట్టి అట్టి వారిగా ఉండాలి. इसलिए वैसे लोगों की तरह तुमको रहना है। మరి फिर చివరిగా ఒక వచనము, अंत में हम देखेंगे एक वचन, మత్తయి సువార్త 19వ అధ్యాయం 29-30 వచనాలు. मत्ती पुस्तक 19वां अध्याय उसका 29 और 30वां वचन। నా నామము నిమిత్తము అన్నదమ్ములనైనను అక్కచెల్లెండ్రనైనను తల్లినైనను తండ్రి అయినను పిల్లలనైనను భూములనైనను ఇండ్లనైనను విడిచిపెట్టిన ప్రతివాడును 100 రెట్లు పొందును. ఇదిగాక నిత్య జీవమును స్వతంత్రించుకొనును. మొదటివారు అనేకులు, కడపటివారగుదురు. కడపటివారు మొదటివారగుదురు. చాలండి. హల్లెలూయా. हालेलुया। ఎందు నిమిత్తము రాశాడో తెలుసా దేవుడి వాక్యము? किस लिए इस वचन को खुदा ने लिखा है जानते हो? तो పేతురు దేవుణ్ణి అడుగుతాడు, पतरस खुदा से पूछता है, దేవా నీ కొరకు అన్ని విడిచిపెట్టి వచ్చాం కదా, మరి మాకేమొస్తుంది? खुदा हम आपके लिए सब कुछ छोड़ कर आए, फिर हमको क्या मिलेगा? మనుషులే కదా, मनुष्य ही है ना वो तो। అన్ని విడిచిపెట్టి వచ్చాము, నీ మాట వినొచ్చాము, నీ सबको పిలుపుని అంగీకరించి వచ్చాము. सब कुछ छोड़कर आपकी कही हुई बात को जो मान कर, चाहे आपकी बुलाहट को सुनकर हम आए हैं, कहते हैं నాతో పాటు మీరు పరలోక రాజ్యములో ఉంటారు, कहते हैं प्रभु कि तुम मेरे साथ स्वर्ग के राज्य में మీరు रहोगे, ఏలేవారిగా ఉంటారు तुम राज करने वालों के जैसे అని रहोगे। చెప్పిన తరువాత ऐसा कहने के ఈ बाद యొక్క వచనం వస్తుంది. ये वचन आता है, ఆయన నిమిత్తము నువ్వు ఏది వదులుకున్నా సరే, उनके कारण तुम जो कुछ भी छोड़ देते हो, కానీ ఆయనను విడిచిపెట్టకుండా పట్టుకొని ఉన్నవారు, लेकिन जो उन्हें नहीं छोड़ते और मजबूती से उन्हें पकड़े रहते हैं, చివరి దాకా నిలబడేవారు जो अंत तक खड़े रहते ఆయన हैं, రాజ్యములో ఉంటారు, ఆయన రాజ్యముని స్వాతంత్రించుకుంటారు. वे उनके राज्य में रहेंगे, उनके राज्य को वे स्वतंत्रित करेंगे। కాబట్టి इसलिए ఏమవుతారంట? क्या होते हैं वे लोग? మొదటి వారు కడపటి వారు అవుతారు, కడపటి వారు మొదటి వారు जो అవుతారు. पहले होते वे आखिर किए जाते हैं, जो आखिरी होते लोग वे पहले किए जाते हैं, ఎందుకంటే మధ్య దారిలోనే కొందరు వదిలేస్తారు. क्योंकि बीच रास्ते में उनका जो है उनके पास वे छोड़ देते हैं। నడుస్తూ నడుస్తూ లోకాన్ని చూసి చేయి విడిచి వెళ్ళిపోతారు. चलते ही चलते दुनिया को देखकर खुदा का हाथ छोड़कर चले जाते हैं। దేవుని కొరకు ఒకటి విడిచిపెట్టడం ఇష్టం లేక వదిలేసి వెళ్ళిపోతారు. खुदा के लिए उन बातों को छोड़ना पसंद है, क्योंकि खुदा का हाथ छोड़कर वो चले जाते हैं। కాబట్టి इसलिए ఎట్టి వారిగా ఉండాలి? कैसे लोगों के समान रहना है तुमको? దేనికన్నా किसी भी बात के నీ लिए దేవుని కన్నా నీకు ఏది ఎక్కువై ఉండకూడదు. तुम्हारे खुदा से बढ़कर तुम्हारे लिए कुछ भी नहीं होना चाहिए। అన్ని విషయాల్లో हर बातों में ఈ రోజు నుంచి आज के दिन से ఏ విధంగా ఉండాలి? किस तरह से तुम्हें रहना है? ఏర్పరచబడిన వారిగా ఉండాలి. चुने गए हुए लोगों के जैसे रहना है। దేవుడు మనల్ని పిలిచాడు, మనం రక్షణ పొందుకున్నాము, సువార్తను అంగీకరించాము, నిలబడ్డాము. हमको खुदा ने बुलाया, हमने उस समाचार को जो स्वीकार किया, हम उद्धार पाए हुए लोग हैं, కానీ हम खड़े ఈ हैं। పిలుపును, ఈ రక్షణను నిలబెట్టుకునే వారిగా ఉండాలి. लेकिन इस बुलाहट को, इस उद्धार को निभा के रखने वाले लोगों के ఈ समान రోజు रहना నుంచి है। నువ్వు ఏ నిర్ణయం తీసుకోవాలనుకున్నా, आज के दिन से तुम किसी भी प्रकार का जो कुछ भी निर्णय लेना चाहते ఏ हो, విషయంలో ఒకరిని ఒక మాట అనాలనుకున్నా, जिस किसी भी विषय में किसी से कुछ बात अगर कहनी भी నీ हो, तो ప్రవర్తనలో, तुम्हारे स्वभाव నీ में, ఆలోచనలో तुम्हारी सोच में నువ్వు ఒకటే గమనించుకోవాలి. तुम्हें एक ही बात का ध्यान देना నీ है कि ఆలోచనలో, నీ ప్రవర్తనలో, నీ
మాటల్లో నువ్వు ఏర్పరచబడిన వాడిగా ఉన్నావా లేదా? तुम्हारी सोच में, तुम्हारी बातों में, तुम्हारे व्यवहार में तुम चुने गए हुए व्यक्ति के समान हो कि नहीं? ఒక రోజు దేవుడు నిన్ను చూసినప్పుడు एक दिन जब खुदा तुमको देखेगा तो నువ్వు ఎవరో నాకు తెలియదనే వారిగా ఉన్నావా? तुम कौन हो मैं नहीं जानता, इस प्रकार के व्यक्ति के जैसे हो क्या तुम? లేదా ఆయన ప్రియ సేవకుడిగా కుమార్తె కుమారుడిగా నువ్వు या ఉన్నావా? उनके सेवक के तौर पर, उनके बेटे या बेटी के तौर पर तुम हो? అటు సాక్ష్యము పొందుకున్న వారిగా మనం ఉండాలి. ऐसी गवाही पाए हुए व्यक्ति के जैसा हमको रहना है. కాబట్టి ఈ రోజు నుంచి ఏ విధంగా జీవించాలి? इसलिए आज के दिन से हमें किस रीति से जीना है? ప్రతిష్ఠిత జనముగా మనం प्रतिष्ठित ఉండాలి. प्रजा की तौर पर हमको रहना है, అందరిలాగా కాదు. सबके जैसे नहीं. లోకము ఎటైనా పోని, दुनिया कैसे भी जाए वो, వాక్యము ఆ రోజు నుంచి ఈ రోజు దాకా వాక్యము మారలేదు. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా క్రైస్తవులు కూడా మారొద్దు. उस दिन से लेकर आज के दिन तक वो वचन नहीं बदला, उस दिन से लेकर आज के दिन तक मसीह लोग भी नहीं बदलते हैं. దేవుడు అప్పుడు ఇప్పుడు ఏకరీతిగా ఉన్నాడు. उस वक्त और अभी भी खुदा जो एक समान ही है, వాక్యము ఏకరీతిగానే और ఉంది. वचन भी एक समान ही है. కాబట్టి నువ్వు నేను ఏ విధంగా ఉండాలి? इसलिए तुम और मैं किस तरह से रहना चाहिए? ఒకడు కొట్టాడు ఒకడు తిట్టాడని ఏం చేస్తాము? किसी ने डांटा है, किसी ने मारा है, कहकर क्या करते हैं? అప్పటి రోజుల్లో అంటే నడిచింది, ఇప్పుడు తిట్టకపోతే నడుస్తుందా అంటారు. जो है उस जमाने में चलता था, अब डांटे तो चलेगा क्या, ऐसा कहते हैं. ఇప్పుడు 4 దంచకపోతే నడుస్తుందా అంటారు. अभी जो 4 मार नहीं मारेगा तो क्या चलेगा, कहकर कहते हैं. కానీ దేవుడు ఏమంటున్నాడు? लेकिन खुदा क्या कहता है? నడుస్తుందంట. चलेगा कहता है खुदा. అట్టి ప్రవర్తనే ऐसा व्यवहार ही దేవుడికి కావాలి. खुदा को चाहिए. జ్ఞానం ఉండాలి, ज्ञान होना चाहिए, కానీ దీన మనస్సులై ఉండాలి. लेकिन दीन मन वाले बनकर रहना है. కీడుని తప్పించుకోవాలి, जो है बुराई से दूर होना है, మేలు చేసేవారిగా और ఉండాలి. भलाई करने वालों के समान కాబట్టి रहना దేవుడు है. మిమ్మల్ని అందరినీ అటు విధంగా ఆశీర్వదించును గాక. खुदा तुम्हें उस प्रकार से जो आशीषित करे. దేవుడి వాక్యం దీవించును గాక. खुदा इस वचन को आशीष दे. అందరం లేచి నిలబడి దేవుని స్తుతించి ఆరాధించి ముగిద్దాము. మరి చేతుల దేవుని స్తుతిద్దాము. మరి దేవుడు వాక్యము చేత మాట్లాడి ఉన్నాడు. మరి పిలిచిన దేవుడు, ఎన్నుకున్న దేవుడు, నిలబెట్టిన దేవుడు, గర్భంలో రూపింపబడక ముందే దేవుడు మనల్ని చూసి మనల్ని ఎన్నుకొని నిలబెట్టాడు. కాబట్టి ఈ జీవితము మనము దేవునికి అర్పిస్తూ మరి దేవునికి చెప్దాము, దేవా ఏ విషయంలో తప్పిపోయానో ప్రభువా ఈరోజు క్షమించు ప్రభువా. తిరిగి నీ సన్నిధిలో నిలబడుతుండగా నువ్వు ఏర్పరచబడిన జనముగా మేము ఉండాలి ప్రభువా. నువ్వు ఎన్నుకున్న వాడిగా నేను ఉండాలి ప్రభువా. మధ్యలో నిన్ను విడిచిపెట్టే వారిగా మేము ఉండొద్దు ప్రభువా. దేవా ఎల్లప్పుడు నీ హస్తము పట్టుకొని నడిచే వారిగా ఉండాలి ప్రభువా. మరి 12 మందిని నువ్వు ఏర్పరచుకున్నా ప్రభువా. ఒక వ్యక్తి తప్పిపోయాడు ప్రభువా, అట్టి వారిగా మేము ఉండొద్దు ప్రభువా. మా సొంత తలంపులు కానీ మా సొంత ఆశలు కానీ కాదు ప్రభువా. అన్నిటికన్నా దేవా మాకు నువ్వే ముఖ్యం అనే విధంగా ఉండాలి ప్రభువా. నీ రాజ్యము వెతికే వారిగా ఉండాలి ప్రభువా. నీ నీతిని వెతికే వారిగా ఉండాలి ప్రభువా. నీ ప్రేమను చూపించే వారిగా ఉండాలి ప్రభువా. ఎక్కడ నిలబడ్డా నీ నామాన్ని మహిమపరిచే వారిగా, నీ సాక్షులుగా మేము ఉండాలి ప్రభువా. నీ ఆత్మ చేత నింపబడిన వారిగా ఉండాలి, నీ శక్తి చేత నడిచే వారిగా ఉండాలి ప్రభువా. ఎక్కడ నిలబడ్డా ప్రభువా అపవాది కూలే విధంగా ఉండాలి, నీ నీతి నిలబడే విధంగా ఉండాలి ప్రభువా. పరిశుద్ధుడా 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 నీకు స్తోత్రం 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 ప్రభువా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవా పరిశుద్ధుడానికి స్తోత్రం ప్రభువా. దేవా నీ వాక్యము చేత మాట్లాడి ఉన్నావు ప్రభువా, నీకు వందనాలు. దేవా ఏ విషయంలో తప్పిపోయినా దేవా ఈరోజు క్షమించి తిరిగి దేవాని ఒక ప్రతిష్ఠిత జనముగా మమ్మల్ని నిలబెట్టు ప్రభువా. నీ సాక్షులుగా మమ్మల్ని నిలబెట్టు ప్రభువా. ఏర్పరచబడిన వారిగా మేము నిలబడాలి ప్రభువా. ఎక్కడ నిలబడ్డా దేవా నీ నీతి జరిగించే విధంగా మేము నిలబడాలి, నీ ప్రేమ చూపించి వారిగా మేము నిలబడాలి ప్రభువా. అంతం వారికి సహించి నిలబడి నీ రాజ్యము చేరే వారిగా మేము ఉండాలి ప్రభువా. మధ్యలో ఏ దారి తప్పకుండా, కుడికి ఎడమకి తప్పిపోకుండా ప్రభువా నీ మార్గములోనే మేము నిలబడాలి ప్రభువా. ఈ వాక్యము ప్రతి ఒక్కరి హృదయంలో నాటబడును గాక, ఫలించును గాక, గొప్ప కార్యాలు చూడును గాక, విజయమిచ్చి ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మరణాత యేసు ప్రభువా త్వరగా రమ్ము. యేసు రక్తమే చేయం, ప్రభేసు నామమే చేయం, ప్రభేసు రక్తంలో సంపూర్ణ విజయం, అపవాది క్రియల నాశనం తండ్రి. మీ కార్యం నిరంతరం జయం 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 తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.